గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి వై ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టాస్క్ టు మానిటర్ ఫారిన్ ఫండ్స్ ఫర్ ఎన్జిఓస్ ఆస్క్స్ సుప్రీం కోర్ట్. సో మనం ప్రెసెంట్ ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకి మినిమం ఒక బ్రీఫ్ అయినా తెలిసి ఉండాలి. సో ఏంటంటే ఒకసారి నేను దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సి హియర్, ఎన్జిఓస్ కి ఫారినర్స్ కొన్ని ఫండ్స్ అనేవి కంట్రిబ్యూట్ చేస్తారు, అవునా కాదా? సో ఈ ఎన్జిఓస్ కి ఇండియా నుంచి కూడా కంట్రిబ్యూషన్స్ వస్తాయి అండ్ మోర్ ఓవర్ ఫారినర్స్ నుంచి కూడా కంట్రిబ్యూషన్స్ అనేవి వస్తాయి. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండ్స్. సో అయితే ఈ ఫారినర్స్ నుంచి వచ్చే కంట్రిబ్యూషన్స్ ఫర్ ఎన్జిఓస్ కి వాటిని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏంటంటే అభిప్రాయపడింది. ఎందుకు రెగ్యులేట్ చేయాలనుకుంది? సో నేను దానికి ఎగ్జాంపుల్ అనేది చెప్తాను, చూడండి. సి హియర్. సో ఈ రెగ్యులేట్ చేయడానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనే యాక్ట్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1976. సో ఈ ఎన్జిఓస్ కి వచ్చే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన యాక్ట్ ఏంటమ్మా? ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఏ ఇయర్ లో తీసుకొచ్చింది? ఇన్ ద ఇయర్ 1976. అసలు ఈ యాక్ట్ ని తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటి? సో టు ప్రివెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ ని ప్రివెంట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చిందంట. సి హియర్, దానికి ఎలా వస్తుంది మేడం? ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ ఏ విధంగా కాజ్ అవుతుంది? ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ వల్ల నిజంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి అంత పెద్ద థ్రెట్ ఉందా? ఎస్. సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ కుందాకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ఆల్రెడీ ఈ నేమ్ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడో ఐడెంటిఫై చేశారా? ఏమైనా గుర్తు తెచ్చుకున్నారా? నేను ఇండియా రష్యా రిలేషన్స్ చెప్పినప్పుడు ఈ రష్యన్ గవర్నమెంట్ అనేది కంప్లీట్ గా దాని యొక్క టెక్నాలజీ అండ్ మోర్ ఓవర్ దాని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తమిళనాడు రీజియన్ లో ఈ కుందాకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ మీద పెడుతున్నాయని చెప్పాను, అవునా కాదా? సో ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా మనకి ఏంటంటే ఈ ఎనర్జీ సెక్యూరిటీ గురించి చాలా సమ్మిట్స్ జరగడం కూడా జరిగింది, అవునా కదా? ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఏంటంటే మనము నాన్ రిన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వాలి అని చెప్పేసి మనకి సో నాన్ రిన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వాలని చెప్పేసి COP26 అని చెప్పేసి సమ్మిట్స్ చాలా జరిగాయి. అందులో నేను ఆ టాపిక్స్ అన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా నేను కవర్ చేయడం అనేది జరిగింది. సి హియర్, సో ఏంటంటే అలాగా కంప్లీట్ గా ఇండియా అనేది నాన్ రిన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వాలంటే దాని యొక్క ఎనర్జీ బాస్కెట్ అనేది ఖచ్చితంగా ఏంటంటే డైవర్సిఫై అవ్వాలి, అవునా కాదా? సో నాట్ ఓన్లీ ఇట్ ప్రెసెంట్ ఎక్కువగా ఏంటంటే 80% ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. సో అలా కాకుండా ఏంటంటే నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా ఇండియా అనేది ఖచ్చితంగా షిఫ్ట్ అనేది అవ్వాలి అని చెప్పేసి చూస్తుంది, అవునా కదా? సో ఈ పర్స్పెక్టివ్ లో ఏంటంటే ఇండియా ఏంటంటే రష్యన్ గవర్నమెంట్ తో కలిపి ఈ కుందాకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది తమిళనాడు గవర్నమెంట్ లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ఎనర్జీ సెక్యూరిటీ. అయితే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ని ఇష్టం లేని యుఎస్ బేస్డ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏం చేశాయంటే సి హియర్, ఇక్కడ ఇండియాలో ఉన్న తమిళనాడు రీజియన్ లో ఉన్న ఎన్జిఓస్ కి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్. ఓకే, ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఫండ్స్ ని ఈ ఎన్జిఓస్ దేనికి వాళ్ళు యూటిలైజ్ చేశారంట? సో ఆ తమిళనాడు రీజియన్ లో ఉన్న ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న రీజియన్ లో ఉన్న పీపుల్ ని స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ని ఆపమని రెచ్చగొట్టే విధంగా ఏంటంటే వాళ్ళు ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేయడం జరిగింది. సో దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఈ కుందాకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా ఆపేయాలని చెప్పేసి చాలా ఎక్కువగా కాంట్రవర్సీస్ అనేవి రైజ్ అయ్యాయి, చాలా ఎక్కువగా ప్రొటెస్ట్ అనేవి రైజ్ అయ్యాయి. అయితే ఇది ఎందుకు ఇంత డిసెంట్ అనేది వస్తుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి
ఇది యాక్చువల్‌గా 2012లో జరిగిందమ్మా. చాలా పెద్ద ఇష్యూ అయింది. మన్మోహన్ సింగ్ గారు యాక్చువల్‌గా ఆ టైంలో పీఎంగా ఉండేవారు. సో, ఎందుకని ఇన్వెస్టిగేట్ చేస్తే, సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ప్రొటెస్ట్ అన్నిటికి మెయిన్ హెడ్‌గా ఎవరంటే 3 మేజర్ ఎన్‌జీఓస్ అనేవాళ్ళు ఉండడం జరిగింది. సో, ఆ ఇన్వెస్టిగేషన్స్‌లో ఏంటంటే, ఈ 3 ఎన్‌జీఓస్‌కి ఏంటంటే, ఈ యూఎస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే, యూఎస్ బేస్డ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రూపంలో ఏంటంటే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ఫండ్స్‌ని ఏంటంటే వీళ్ళు ఈ ప్రొటెస్ట్ చేయటానికి యుటిలైజ్ చేశారని చెప్పేసి ఇన్వెస్టిగేషన్స్‌లో రావటం జరిగింది. సో, ఏంటంటే ఈ ఈ దీని విధంగా ఏంటంటే ఒక ఇండియా యొక్క డెవలప్‌మెంట్‌ని హిండర్ చేస్తున్నాయన్నమాట. ఈ ఎన్‌జీఓస్‌ని ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేసి ఎన్‌జీఓస్ ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్‌గా ఏంటంటే ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. సో, ఏంటంటే ఏదైనా ఫారినర్స్ గాని, ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని ఇండియా యొక్క డెవలప్‌మెంట్‌ని హిండర్ చేయాలి, ఆపాలి అని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎన్‌జీఓస్‌ని టార్గెట్ చేసి వాళ్ళకి బ్రైబ్ చేసి మిడిల్ మ్యాన్‌గా వాడుకొని ఏంటంటే ఈ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసి సో, డెవలప్‌మెంట్‌ని హిండర్ చేసే విధంగా వాళ్ళు స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారు. సో, ఇది ఖచ్చితంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి థ్రెట్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇండియా అనేది డెవలప్ అవ్వకుండా కూడా ఏంటంటే ఇవి హిండర్ చేస్తున్నాయి. సో, ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఎన్‌ష్యూర్ నేషనల్ సెక్యూరిటీ అవునా? అండ్ సో, వీటి కోసం ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈవెన్ దో ఈ ఇష్యూ అనేది 2012లో నేను మీకు రీసెంట్‌గా జరిగిన ఇష్యూ అనేది చెప్పడం జరిగింది. సో, 1976లోనే ఈ యాక్ట్ అనేది తీసుకురావడం వచ్చింది. తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దానిలో ఉన్న కొన్ని లూప్ హోల్స్‌ని మారుస్తూ కొన్ని అమెండ్మెంట్స్ అనేవి 2010లో చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా అమెండ్మెంట్స్ చేస్తూ 2020లో ఏంటంటే రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఐ థింక్ సో మీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సీ హియర్. సో, ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఈ అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇన్ ఆర్డర్ టు ప్లగ్ ద గ్యాప్స్. సో, ఇంకా ఎక్కడైనా గ్యాప్స్ అనేవి ఉన్నాయా? సో, ఇంటర్నల్ సెక్యూరిటీని థ్రెట్ చేసే విధంగా సో, ఇండియన్ డెవలప్‌మెంట్‌ని హిండర్ చేసే విధంగా ఏవైనా స్కోప్ అనేది ఉందా ఎన్‌జీఓస్‌కి అని చెప్పేసి ఏవైనా లూప్ హోల్స్ అనేవి ఉన్నాయా? వాటన్నిటిని ప్లగ్ చేస్తూ ఏంటంటే రీసెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తూ 2020లో ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే. సీ హియర్. అయితే సో, ఎప్పుడైతే ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేశారో, సో, దానికి ఎగెయిన్స్ట్‌గా ఈ ఎన్‌జీఓస్ ఏంటంటే కొన్ని ఎన్‌జీఓ గ్రూప్స్ ఏంటంటే సుప్రీం కోర్ట్‌లో పిటిషన్స్ అనేవి ఫైల్ చేశారు. సో, ఏంటి రీసెంట్‌గా వచ్చిన ఈ అమెండ్మెంట్స్ అనేవి ఫారిన్ ఫండ్స్‌ని యుటిలైజ్ చేసుకోవటాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. కంప్లీట్‌గా ఫారిన్ ఫండ్స్‌ని యుటిలైజ్ చేసుకోవటానికి రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి అమెండ్మెంట్స్ అని చెప్పేసి ఎన్‌జీఓ సుప్రీం కోర్ట్‌లో పిటిషన్స్ అనేవి ఫైల్ చేశారు. సో, ప్రెజెంట్ ఆ కేస్ ఏంటంటే హియరింగ్‌కొచ్చింది. సో, ఆ హియరింగ్ ఏంటంటే సో, దాంట్లో ఉన్న అడ్వాన్స్‌మెంట్ ఏంటి అనేవి అప్డేట్స్ ఏంటని చెప్పడానికి ఈ న్యూస్ ఆర్టికల్స్ అనేది రావటం జరిగింది. సరే. సో, ఏ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు? ని ఆ అమెండ్మెంట్స్ అనేవి నిజంగా ఇండియా యొక్క డెవలప్‌మెంట్‌ని ప్రోగ్రెస్ చేసే విధంగానే యాక్ట్ అనేది మోడిఫై చేస్తున్నారా? లేకపోతే అందులో ఉన్న అమెండ్మెంట్స్ అనేవి గవర్నమెంట్ తన యొక్క పొలిటికల్ విజన్ కోసం, తన యొక్క పొలిటికల్ ఎజెండా కోసం ఏమైనా ఈ అమెండ్మెంట్స్ చేస్తున్నాయా లేదా? సో, అవి తెలుసుకోవాలంటే ఒకసారి మనం ఏ అమెండ్మెంట్స్ చేసిందనేది ఒకసారి మనం క్లియర్ కట్‌గా అనాలిసిస్ చేసి చూడాలి. సీ హియర్ ఈ 2020లో తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి? సో, ఈ 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన 4 మేజర్ అమెండ్మెంట్స్ ఏంటంటే చూద్దాం చూడండి. సో, ఫస్ట్ మేజర్ అమెండ్మెంట్ ఏంటంటే ఆల్రెడీ ఈ యాక్ట్‌లో ఈ ఈ సెంటెన్స్ ఉంది చూసారా? ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యుంది. ఓకే. ఇన్వాల్వ్ చేసున్నారు. ఏమని? నో ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ బై ఎనీ జడ్జ్, గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ఎనీ కార్పొరేషన్ ఆర్ ఎనీ అదర్ బాడీ కమిటెడ్ ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్. సో, ఎటువంటి గవర్నమెంట్‌తో లింకప్ అయ్యి ఉండి గాని, గవర్నమెంట్ నుంచి సాలరీస్ తీసుకున్న ఏ పర్సన్ కూడా ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకోకూడదు అని చెప్పేసి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు. అయితే సో, దానితో పాటు ప్రెజెంట్ ఈ అమెండ్మెంట్‌లో రీసెంట్‌గా పబ్లిక్ సర్వెంట్ అనే ఒక వర్డ్‌ని కూడా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆల్రెడీ ఇక్కడుంది చూసారా? ఈ ఎంటైర్ సెంటెన్స్ ఇది ఆల్రెడీ ఈ యాక్ట్‌లో సెక్షన్ 3 సబ్‌సెక్షన్ 1 క్లాజ్ సిలో ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో, వీళ్ళు ఆల్రెడీ దాన్ని మెన్షన్ చేశారు. అయితే ఈ పబ్లిక్ సర్వెంట్ అనే వర్డ్‌ని కూడా ఈ ఎక్స్‌ట్రా వర్డ్‌ని కూడా ఏంటంటే వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో, ఇదేంటంటే
ఇది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21 పరంగా. సో ఆల్రెడీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21లో వాట్ ఈస్ మెంట్ బై పబ్లిక్ సర్వెంట్ అనే దాన్ని మెన్షన్ చేశారు. సో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21 ప్రకారంగా వాట్ ఈస్ మెంట్ బై పబ్లిక్ సర్వెంట్ ఏంటి వర్తిస్తుందో సేమ్ కాంటెక్స్ట్ ఇక్కడ కూడా వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో దే యాడెడ్ వన్ న్యూ వర్డ్ కాల్డ్ పబ్లిక్ సర్వెంట్ అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21. సో ఇది యాక్ట్ లో ప్రెసెంట్ సెక్షన్ 3 సబ్ సెక్షన్ 1 క్లాస్ సి లో ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఓకే, నెక్స్ట్ సెకండ్ మేజర్ అమెండ్మెంట్ ఏంటంటే ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ నుంచి ఎన్జిఓస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ అనేవి ఒక ఫారెన్ ఆర్గనైజేషన్ గానీ ఒక ఫారెన్ ఇండివిజువల్ గానీ కంట్రిబ్యూట్ చేస్తే అందులో 500 రూపీస్ ఏంటంటే ఎన్జిఓస్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి యూటిలైజ్ చేసుకోవడం జరిగేది. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ వాళ్ళ యొక్క సాలరీస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్, ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ కావచ్చు, వాటర్ మెయింటెనెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. కంప్లీట్ మేనేజ్మెంట్ కి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ అనేవి ఉంటాయి కదా, సో కంప్లీట్ గా అవన్నీ కూడా ఈ ఫండ్స్ నుంచి వాళ్ళు డ్రా చేసుకునేవారు. అయితే సో ఇది ఎంత పర్సెంట్ అవుతుంది చూసారా, 50%. 50% వరకు వచ్చిన కాంట్రిబ్యూషన్స్ లో 50% ఏంటంటే వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి యూటిలైజ్ చేసుకోవడం జరిగేది. అయితే ఈ అమెండ్మెంట్ ఏంటంటే ఈ 50% నుంచి 20% కి రిడక్షన్ అనేది చేసేసారు. అంటే ఇంతకు ముందు 1000 లో 500 వీళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఓన్లీ 200 రూపీస్ మాత్రమే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి యూస్ చేయాలి అని చెప్పేసి ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ద థర్డ్ మేజర్ అమెండ్మెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆధార్. సో ఖచ్చితంగా ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ కూడా ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది జరగాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఎన్జిఓస్ లో ఎవరైనా ఫారినర్స్, కంప్లీట్ గా ఫారినర్స్ అనే వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నా, లేకపోతే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న, అందులో ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తున్నా వాళ్ళకి ఆధార్ ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కాపీ అనేది సబ్మిట్ చేయాలి. లేకుండా ఫారినర్స్ బట్ ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ద ఫోర్త్ మేజర్ అమెండ్మెంట్, ద కాంట్రవర్సీకి మేజర్ గా వచ్చిన ఇష్యూ ఏంటంటే ఇదే. ఓకే, సో యాక్చువల్ గా ఈ అమెండ్మెంట్ లో ఈ అమెండ్మెంట్ లో ఫోర్త్ అండ్ సెకండ్ అమెండ్మెంట్ అనేది కొంచెం కాంట్రవర్సీస్ ఎక్కువగా రైజ్ అయిన 2 మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే ఫోర్త్ పాయింట్ చూడండి. సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేసేస్తుందంట. ఎందుకు సస్పెండ్ చేసేస్తుంది? ఇఫ్ దే ఆర్ వైలేటింగ్ ద రూల్స్ laid down by యాక్ట్. సో యాక్ట్ లో ఆల్రెడీ ఉన్న రూల్స్ ని వైలేట్ చేస్తూ ఏమైనా యాక్టివిటీస్ అనేవి ఎన్జిఓస్ క్యారీ చేస్తూ ఉంటే, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ క్యారీ చేస్తుంటే, సో ఇమీడియట్ గా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సస్పెండ్ చేసేస్తామని చెప్పేసి ఈ అమెండ్మెంట్ లో చెప్పడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా ఆల్రెడీ క్లాజ్ అనేది ఉండేది. బట్ ఏంటంటే ఈ సస్పెన్షన్ అనేది టైం పీరియడ్ 180 డేస్ వరకు వాళ్ళు సస్పెండ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ న్యూగా వచ్చిన అమెండ్మెంట్ లో ఏంటంటే దే డిడ్ నాట్ మెన్షన్ ఎనీ స్పెసిఫిక్ టైం పీరియడ్. ఖచ్చితంగా 180 డేస్ కన్నా ఎక్కువగానే మేము సస్పెండ్ చేస్తాం. సో టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, బట్ ఎంత వరకు అనేది దే డిడ్ నాట్ మెన్షన్ ఎనీ మాక్సిమం లిమిట్. వాళ్ళు ఎటువంటి మాక్సిమం లిమిట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరగలేదు. హియర్ ఇక్కడే మేజర్ కాంట్రవర్సీ అనేది స్టార్ట్ చేసింది. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఎటువంటి మాక్సిమం పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఎప్పుడైతే ఇలా స్పెసిఫిక్ గా మాక్సిమం పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదో, సో ఖచ్చితంగా ఏంటంటే అది ఎగ్జిక్యూటివ్ ఆర్మ్స్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్టెన్సివ్ ఆర్బిటరీ అండ్ డిస్క్రిటరీ పవర్స్ కి యూస్ చేసుకుంటారు అని చెప్పేసి జనరల్ గా కాంట్రవర్సీస్ అయితే రైజ్ అయ్యాయి. సో ఇందులో 2 మేజర్ కాంట్రవర్సీస్ ఏంటమ్మా? ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ చూడండి, సో పబ్లిక్ సర్వెంట్ అనే వర్డ్ యాడ్ చేయడం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనేది సో పెద్ద అంత కాంట్రవర్సీస్ ఏమీ లేవు. ఓకే, నామినల్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి 50% నుంచి 20% కి రిడక్షన్ చేయడం అనేది కాంట్రవర్సీ. ఎందుకంటే సో కంప్లీట్ గా ఇప్పుడున్న కాంటెక్స్ట్ ఏంటంటే అంత 20% అనేది వాళ్ళ సాలరీస్ పే చేసి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అనేది సరిపోవు. సో ఎందుకు రెడ్యూస్ చేశారు? అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి అవి సరిపోవట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ మాక్సిమం పీరియడ్ అనేది మెన్షన్ చేయకపోవడం వల్ల ఈ క్లాజ్ ని పెట్టుకొని ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉన్న ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఈ క్లాజ్ ని ఉపయోగించుకొని ఏంటంటే వాళ్ళు ఈ నేషనల్ సెక్యూరిటీ పేరు చెప్పి ఏంటంటే వాటిని వాళ్ళు ఏంటంటే ఎక్స్టెన్సివ్ గా సో యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ ఏ ఎన్జిఓస్ ఏంటంటే ఒక గవర్నమెంట్ యొక్క పొలిటికల్ ఎజెండాకి అగేన్స్ట్ గా వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఆ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుందని ఏదో ఒక పేరు చెప్పి ఏంటంటే వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ని సస్పెండ్ చేసేస్తారు.
సో సస్పెండ్ చేసేస్తే ఇంతకు ముందు 180 డేస్ ఉంది. సో ఆల్రెడీ మళ్ళీ రిన్యూవల్ అయిపోతుంది అనడానికి. బట్ ఏంటంటే ఇక్కడ మాక్సిమం పీరియడ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఎన్ని డేస్ వరకు సస్పెండ్ చేస్తారు? సో ఎన్ని డేస్ వరకు ఇది సస్పెండ్ చేస్తారనేది క్వెషన్ మార్క్ కదా! సో అందుకని చెప్పేసి ఈ మాక్సిమం టైమ్ పీరియడ్ మీరు మెన్షన్ చేయకపోవడం అనేది సో ఇక్కడ మీ యొక్క పొలిటికల్ ఎజెండాస్‌ని సో ఏంటంటే అగెయిన్స్ట్‌గా వెళ్ళకూడదని చెప్పేసి క్లియర్ కట్‌గా, ఇండైరెక్ట్‌గా మీరు సజెస్ట్ చేస్తున్నట్టు అని చెప్పేసి చాలా మంది ఎక్స్‌పర్ట్స్ ఏంటంటే దీనికి ఈ క్లాజ్ విషయంలో ఏంటంటే కాంట్రోవర్సీస్ అయితే రైజ్ అయ్యాయి. సో ఐ థింక్ సో మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సో సీ హియర్. సో అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏ కాంటెక్స్ట్‌లోకి వచ్చిందో ఒకసారి చూద్దాం చూడండి. అయితే మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఏంటంటే లాక్‌డౌన్స్‌లో గాని, మైగ్రేషన్ క్రైసిస్ రీసెంట్‌గా వచ్చిన కోవిడ్-19 వల్ల వచ్చిన లాక్‌డౌన్ గాని, మైగ్రేషన్ క్రైసిస్‌లో ఎన్‌జీఓస్ అనేవాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో. అవునా? కాదా? ఆఫ్‌కోర్స్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తది. బట్ ఎన్‌జీఓస్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా సిగ్నిఫికెంట్. అవునా? కాదా? సో సీ హియర్. అయితే ఏంటంటే వీళ్ళేం చేస్తున్నారు ప్రెజెంట్. సో ఏంటంటే ఇక్కడ ఫారెన్ ఫండ్స్‌ని ఏంటంటే మేము యుటిలైజ్ చేసుకోకుండా రిస్ట్రిక్ట్ చేసి అమెండ్మెంట్స్ అనేవి చేశారు. ఇక్కడ మాక్సిమం టైమ్ పీరియడ్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు అని చెప్పేసి ఎన్‌జీఓస్ వాళ్ళ యొక్క కన్సర్న్స్ అనేవి రైజ్ చేస్తే ఏంటంటే సుప్రీం కోర్ట్‌లో పిటిషన్స్ అనేవి ఫైల్ చేశారు. సో ప్రెజెంట్ ఆ కేస్ ఏంటంటే హియరింగ్ అనేది రావటం జరిగింది. ఓకే. సీ హియర్. సో ప్రెజెంట్ సుప్రీం కోర్ట్‌లో హియరింగ్ వచ్చినప్పుడు ఏంటి? ఏం పాయింట్స్ రైజ్ చేశారు? సో దానికేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సొలిసిటర్ జనరల్ ఏంటంటే తుషార్ మెహతా. సీ హియర్. సో దానికి ఏం ఆన్సర్స్ చేశారో ఒకసారి చూద్దాం చూడండి. సో సుప్రీం కోర్ట్ జడ్జి ఏమని అడిగారంటే, సో ఈ ఫారెన్ ఫండ్స్ కాంట్రిబ్యూషన్స్ అనేవి యాక్చువల్‌గా ఏంటి? ఫినాన్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినవి కదా! సో వై యూ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్? సో ఈ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ ఇన్‌ఫ్లో అవ్వచ్చు, ఔట్‌ఫ్లో అవ్వచ్చు. సో ఇండియాకి ఇన్‌ఫ్లో అవ్వచ్చు, ఇండియా నుంచి వెళ్తున్న ఔట్‌ఫ్లో అవ్వచ్చు. బట్ ఏంటంటే ఈ కంప్లీట్‌గా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫినాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉండవలసినవి. వై ఆర్ యూ బ్రింగింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని వాళ్ళు అడగడం జరిగింది. సో దానికి ఆన్సర్ చేస్తూ తుషార్ మెహతా ఏంటంటే, సో మా దగ్గర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్‌పుట్స్ ప్రకారంగా ఏంటంటే, ఏవైతే కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయో, సో ఏవైతే ఫారెన్ నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయో, అవి ఈ ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ అనేవి ఏం చేస్తున్నాయి? సో నక్సల్స్‌ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్‌పుట్స్ అనేది రావటం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఫారెన్ నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్స్‌ని ఎన్‌జీఓస్ ఏంటంటే నక్సల్స్‌ని ట్రైన్ చేయడానికి యుటిలైజ్ చేస్తున్నారని మాకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఇన్‌పుట్స్ వస్తున్నాయి. సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా ఖచ్చితంగా ఏంటంటే వెరిఫై చేయాలి. సో ఆ ట్రాన్సాక్షన్స్‌ని వెరిఫై చేస్తూ ఒక వాచ్ డాగ్ లాగా ఉండాలి కాబట్టి మేము దీనికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌ని అపాయింట్ చేసాము. ఇది బెస్ట్ సూటెడ్ ఈ సిట్యుయేషన్‌కి ఇది బెస్ట్ సూటెడ్ మినిస్ట్రీ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ నక్సల్స్ అనేది వీళ్ళు సీ హియర్ ఫండ్స్ చేస్తున్నారు. అలా ఫండ్స్ చేయడం వల్ల సీ హియర్ నక్సల్స్‌ని ట్రైన్ చేయడానికి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇండియాలో దాని యొక్క నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి థ్రెట్ అవుతుంది. డీస్టెబిలైజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి దీన్ని మేము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాచ్ డాగ్ లాగా ఉండాలని చెప్పేసి వాళ్ళని అపాయింట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఓకే. సీ హియర్. అయితే అండ్ మోర్ ఓవర్ తనేంటంటే తన యొక్క స్టేట్మెంట్స్‌ని ఇంకా ఎక్స్‌టెన్స్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ అమెండ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఏంటంటే, ఈ ట్రాన్సాక్షన్స్‌లో ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని తీసుకొస్తాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ట్రాన్స్‌పరెన్సీ ఏ విధంగా వస్తుందమ్మా? సో ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఖచ్చితంగా వీటిని ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్‌ని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి తెలుస్తూనే జరుగుతుంది. అవునా? కదా? అండ్ మోర్ ఓవర్ ఇన్ అకౌంటబిలిటీ. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, సో డైరెక్ట్‌గా ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ నుంచి ఎన్‌జీఓస్‌కొచ్చేసేవి. ఏమొచ్చాయి? ఎంతొచ్చాయి? ఎవరు కంట్రిబ్యూట్ చేశారు? అనే ఇన్ఫర్మేషను ఈ పర్టిక్యులర్ ఎన్‌జీఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగేది. అంటే ఈ ఎన్‌జీఓస్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు హైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని మోడిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? కాదా? సో వీళ్ళు చెప్తే తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యాక్చువల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేది కాదు. బట్ ఇప్పుడేంటంటే కంప్లీట్‌గా సో వీళ్ళ వరకు వస్తున్నాయంటే మధ్యలో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయాలి. సో అకౌంటబిలిటీని, ట్రాన్స్‌పరెన్సీని ఏంటంటే అది స్ట్రెంథెన్ చేస్తుంది అని చెప్పేసి తుషార్ మెహతా తన యొక్క స్టేట్మెంట్‌ని పాస్ ఆన్ చేయడం అయితే జరిగింది. సో సీ హియర్. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఇక్కడ జడ్జ్ క్వెషన్ చేయడం జరిగింది. చూడండి హియర్. ఫర్ ఎగ్జాంపుల్
చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ చూడండి. ఒక రిజిస్ట్రేడ్ టాస్క్ కోసం యాక్చువల్ గా ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు అమౌంట్ అనేది తీసుకున్నారు ఎన్జిఓస్. ఓకే, ఒక ఫారెన్ కంపెనీ నుంచి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే, సో ఈ ఎన్జిఓస్ ఏంటంటే ఏ స్పెసిఫిక్ టాస్క్ కోసం తీసుకుంటున్నారు అని చెప్పేసి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్, ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి సో ఎడ్యుకేషన్ స్పెసిఫిక్ గా ఏంటంటే కంట్రిబ్యూట్ చేస్తారు. బట్ ఈ ఎన్జిఓ అనేది ఆ స్పెసిఫిక్ టాస్క్ కోసం కాకుండా వేరే ఏ అదర్ టాస్క్ కోసమైనా ఉపయోగిస్తే, యూజ్ చేస్తే అప్పుడు కూడా ఖచ్చితంగా ఇలాని వైలేట్ చేసినట్టు అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి చూడండి. ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ కి, ఇంకొకటి హెల్త్ పర్పస్ కి. ఓకే, 2 ఉన్నాయి ఆబ్జెక్టివ్స్. అయితే ఒక ఫారెన్ ఇండివిడ్యువల్ ఆర్ ఫారెన్ కంపెనీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ ఎన్‌జీఓ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కాకుండా దాన్ని హెల్త్ సెక్టర్ కి ఇంప్రూవ్ చేయడానికి దాన్ని యూటిలైజ్ చేశారు. అలాంటి కాంటెక్స్ట్ లో కూడా ఈ లా వైలేట్ అవుతుందా? ఎందుకంటే స్పెసిఫిక్ గా క్లాజ్ ఏంటంటే ఏ స్పెసిఫిక్ పర్పస్ కోసం అయితే కాంట్రిబ్యూట్ చేశారో ఖచ్చితంగా ఆ స్పెసిఫిక్ పర్పస్ మాత్రమే ఫుల్ఫిల్ అవ్వాలని మెన్షన్ చేశారు. అంటే సో ఈవెన్ దో ఆబ్జెక్టివ్స్ 2 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్సే. సో ఇలాగా ఒక ఆబ్జెక్టివ్ బదులు ఎన్‌జీఓ ఇంకొక ఆబ్జెక్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికి దాన్ని యూటిలైజ్ చేసిన ఖచ్చితంగా ఈ లాని వైలేట్ చేస్తున్నట్టు అవుతుందా అని చెప్పేసి జడ్జ్ అనేది దీన్ని క్వెషన్ చేయడం జరిగింది. అయితే నేను ఇక్కడ హెల్త్ సెక్టర్ అనేది ఇక్కడ నేను మీకు ఇండికేట్ చేశాను. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ యాక్చువల్ గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజిస్టర్డ్ టాస్క్ అనేది జడ్జి ఏమని అడిగారంటే ఎడ్యుకేషన్ గురించి తీసుకున్నప్పుడు వాళ్ళు కల్చరల్ పర్పసెస్ కి యూటిలైజ్ చేయొచ్చు అని అడిగారు. అంటే దానికి తుషార్ మెహతా ఏం సమాధానం చెప్పారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ పర్పస్, సారీ గైస్, సో ఎడ్యుకేషనల్ పర్పస్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇవన్నీ ఏంటి ఎడ్యుకేషన్, అవి కల్చరల్ పర్పసెస్ కూడా అవుతాయి కదా. సో ఏంటంటే రెండు కూడా ఎడ్యుకేషన్ అంటే లాంగ్వేజ్ ని టీచ్ చేయడం, వాటి ప్రీచింగ్స్ ని టీచ్ చేయడం అనేది కల్చరల్ ఆబ్జెక్టివ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఆ అంబిట్లోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ మనం ఈ లైన్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 2 కోయిన్సైడ్ అవుతున్నాయి. ఈ టీచింగ్స్, లాంగ్వేజ్ టీచింగ్స్ ఆర్ ప్రీచింగ్స్, రిలీజియస్ ప్రీచింగ్స్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి ఎప్పుడు. ఎందుకంటే అవి ఎడ్యుకేషన్ పర్పస్ లోకి వస్తాయి, మోర్ ఓవర్ కల్చరల్ పర్పసెస్ లో కూడా అవి వస్తాయి. సో ఇక్కడ అవి 2 ఏంటి కోయిన్సైడ్ అవుతున్నాయి. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ మెయిన్ మోటో ఏంటి? అక్కడ జడ్జి అడిగే మెయిన్ మోటో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తను ఎడ్యుకేషన్ కోసం అని తీసుకొని హెల్త్ సెక్టర్ మీద తను ఆ ఫండ్ ని యూటిలైజ్ చేస్తే అప్పుడు కూడా వైలేట్ అవుతుందా లేదా అని చెప్పేసి అడగటం జరిగింది. సో దీనికి జడ్జ్‌మెంట్ అయితే ఇంకా ఇవ్వాలి. సో ఏంటంటే మేజర్ గా ఏమేం ఫ్యూచర్ అప్డేట్స్ అవుతాయి, ఏ డెవలప్‌మెంట్స్ జరుగుతాయి, లాస్ట్‌లో ఏంటంటే సో ఇంకా ఏంటి మేజర్ డెవలప్‌మెంట్స్ జరుగుతాయి అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐ థింక్ సో మీకు ఇక్కడ సుప్రీం కోర్ట్ లాస్ట్ పాయింట్‌లో అడిగిన పాయింట్ మీకు అర్థమైనట్టుంది. ఓకే, సో ఎందుకంటే ఈ పాయింట్ చెప్పుకొని ఏంటంటే గవర్నమెంట్ చాలా విధాలుగా ఏంటంటే ఎన్‌జీఓస్ కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అవునా కదా? సో ఈ పర్పస్ అనేది మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి కదా. అవునా కదా? ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తీసుకుంటే ఎడ్యుకేషన్‌కే, హెల్త్ పర్పస్ కోసమే హెల్త్ పర్పస్ అని చెప్పేసి వాళ్ళు ఆ లాలో ఏం మెన్షన్ చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి, మోటో ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేయాలి కదా. సో ఆ పర్పస్ కోసం ఏంటంటే అక్కడ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం, పాస్ ఆన్ చేయడం అనేది జడ్జ్ అడగడం అనేది జరిగింది. సో ఐ థింక్ సో మీకు కంప్లీట్ గా ఎంటైర్ టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. జీఎంసీ టు 4 సొల్యూషన్స్ టు కీ ఇష్యూస్. జీఎంసీ అంటే ఏంటమ్మా? గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్. ఇది యాక్చువల్ గా నిన్న జరిగింది. సో కానీ నేను ఈ టాపిక్ తీసుకోలేదు, ఎందుకంటే దాని యొక్క మేజర్ అవుట్కమ్స్ ఎందుకు జరిగింది అనేది నిన్న వచ్చింది. సో దాని యొక్క మేజర్ అవుట్కమ్స్ అనేవి మనకు తెలియాలి కాబట్టి ఈ టాపిక్ ఈ రోజు నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్. సో ఇది నిన్న 3rd ఎడిషన్ అనేది జరిగిందమ్మా. ఓకే, థర్డ్ టైం మీట్ అవ్వడం అనేది జరిగింది టు ఫోర్జ్ సొల్యూషన్స్ టు కీ ఇష్యూస్ కి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే ఈ గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సి హియర్, దీని ఒకసారి కంప్లీట్ గా దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి, మీటింగ్ దేనికోసం అనేది, వీళ్ళు మీట్ అవ్వడానికి గల ఎజెండా ఏంటి, వాళ్ళ యొక్క మోటో ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఒకసారి మనం అనలైజ్ చేసి చూద్దాం. సో గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ అనేది నిన్న
సో థర్డ్ ఎడిషన్ మీటింగ్ అనేది జరిగింది. సో దీనికి ఇండియానే హోస్ట్ చేసింది. సో ఇందులో 12 మేజర్ ఇండియన్ ఓషన్ నేషన్స్ అనేవి పార్టిసిపేట్ చేసాయి. ఆల్ ఓవర్ 12 మేజర్ ఇండియన్ ఓషన్ నేషన్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దే ఇంక్లూడ్ మాల్దీవ్స్, మారిషస్, సెషెల్స్, కామరోస్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, సింగపూర్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఈ 12 మేజర్ కంట్రీస్ అలాంగ్ విత్ ఇండియా ఏంటంటే ఈ గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో వాట్ ఈస్ ద ఫోకస్? అసలు ఇందులో ఈ ఎడిషన్ అనేది కండక్ట్ చేయడం దేనికి? మీటింగ్ అనేది దేనికోసం అసలు కండక్ట్ చేశారు? దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? టు బ్రింగ్ టుగెదర్. ఎందుకు? ఎవరిని? ఇమ్మీడియట్ నైబర్హుడ్. సో ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉన్న ఆల్ కంట్రీస్ ని కూడా ఒక ప్లేస్ లో తీసుకొచ్చి, సో ఏంటి దాని యొక్క మెయిన్ ఎజెండా? టు లుక్ ఎట్ కామన్ ఛాలెంజెస్ వి ఫేస్. ఇండియన్ ఓషన్ లో ఫేస్ చేసే కామన్ ఛాలెంజెస్ ఏంటి? ఆ ఛాలెంజెస్ కి సొల్యూషన్స్, టు ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దోస్ కీ ఇష్యూస్. సో కంప్లీట్ గా ఇండియన్ ఓషన్ సరౌండింగ్ రీజియన్ ఉన్న నైబర్హుడ్ అన్ని కూడా ఒక ఏంటి టుగెదర్ అయ్యి వాళ్ళు ఫేస్ చేసే కామన్ ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఫేస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి అనేవి క్లియర్ గా మెన్షన్ చేయడానికి, ఓకే, ఒక ఎజెండా క్రియేట్ చేయడానికి, ఒక ఫ్రేమ్ వర్క్ అనేది క్రియేట్ చేయడానికి ఏంటంటే ఈ ఎడిషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఓకే. అయితే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక థీమ్ తో వస్తారనమాట. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ. ఓకే. Non-traditional threats. See here, the case for proactive role for Indian Ocean region navies. అసలు ఇది ఏంటి? ఈ థీమ్ అనేది ఎందుకు పెట్టుకున్నారని మీకు అర్థం అవ్వాలి అంటే, సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆల్రెడీ మీరు ఈ మధ్య చూస్తున్నారు, ఇండియన్ ఓషన్ రీజియన్, ఇండో స్పెసిఫిక్ రీజియన్ మీద ఏంటంటే గ్రిప్ సాధించడం కోసం ఒక కంట్రీ అనేది చాలా ఎక్కువగా ట్రై చేస్తుంది. ఏంటది? చైనా. అవునా కదా? సో ఈ ఇండో స్పెసిఫిక్ రీజియన్ మీద తన హోల్డ్ అనేది పెంచుకోవాలని ఏంటంటే చైనా చాలా ఎక్కువగా ట్రై చేస్తుంది. ఎందుకు ఇండో స్పెసిఫిక్ రీజియన్ అనేది అంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఈ మధ్య? ఇంతకు ముందు మీరు చూస్తే అట్లాంటిక్ ఓషన్ సెంటర్ ఆఫ్ జియోపాలిటిక్స్. సో ఇంతకు ముందు ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ అనేది సెంటర్ ఆఫ్ జియోపాలిటిక్స్. ఇప్పుడు అది అక్కడి నుంచి ఏంటంటే ఇండో స్పెసిఫిక్ రీజియన్ కి మారిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఉన్న 2 మేజర్ ఎకానమీస్ రష్యా అండ్ యుఎస్ఏ. సో ఆ 2 ఉండేవి కాబట్టి అక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అట్లాంటిక్ ఓషన్, ట్రేడ్ అనేది ఈ ఓషన్ నుంచే కాబట్టి సో అక్కడ ఏంటంటే ఎక్కువగా దీని గురించి సిగ్నిఫికెన్స్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే చైనా అనేది చాలా ఎమర్జింగ్ ఎకానమీస్ ఎమర్జెస్ అవుతున్నాయి లేదా, ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు. సో ఏంటంటే టువర్డ్స్ ఈస్ట్ వచ్చేస్తున్నాయి. డెవలప్డ్ గా ఎకానమీస్ అన్ని ఏంటంటే ఈస్ట్ వైపు ఏంటంటే డెవలప్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ ఇండో స్పెసిఫిక్ రీజియన్ మీద హోల్డ్ అనేది ఖచ్చితంగా కావాలి. అవునా కదా? ట్రేడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి అంటే. ఎందుకంటే ఫ్యూచర్ లో ఓషన్ మీద ఎవరికైతే ఎక్కువగా గ్రిప్ ఉంటుందో ట్రేడ్ రిలేషన్స్ అనేవి వాళ్ళ యొక్క ట్రేడ్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. అవునా కదా? సో సీ హియర్. సో దానివల్ల ఏంటంటే ఈ ఓషన్స్ ఏంటంటే ఈ ఈ పొలిటికల్ ఎజెండా అనేది మారిపోతుంది. దాని గురించి హోల్డ్ ఆన్ చేయడానికి చాలా కంట్రీస్ అనేవి ఫైట్ చేయడం జరిగింది. అందులో మేజర్ గా ఏంటంటే ప్రెసెంట్ చైనా ఏంటంటే ఈ ఇండో పెసిఫిక్ రీజియన్ లో తన యొక్క హోల్డ్ ని చాటుకోవడానికి, గ్రిప్ పట్టుకోవడానికి ఏంటంటే చాలా ఎప్పటి నుంచో ట్రై చేస్తుందన్నమాట. సో అయితే ఏంటంటే దీన్ని కౌంటర్ చేయడానికి వెయిట్, ఐ విల్ షో యూ వన్ పిక్చర్. See here. ఇదేనమ్మా ఇండో స్పెసిఫిక్ రీజియన్. అవునా కదా? సో యాక్చువల్ గా ఇది ఇటువైపు వస్తే ఏంటంటే ఈ రీజియన్ ఇక్కడ కదా, సో యుఎస్ఏ అనేది ఉంటుంది. అవునా కదా? సో యుఎస్ఏ సో ఏంటంటే ట్రేడ్ రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేయాలని చెప్పి ఇక్కడ ఏంటంటే సో ఎప్పుడైతే ఇది చైనాకి అనేది గ్రిప్ అయిపోతుందో ఆటోమేటిక్ గా ఏంటంటే ఇది స్ట్రెంథన్ అయిపోతుంది. సో నాకు కాంపిటేటివ్ అనేది చాలా ఎక్కువగా స్ట్రెంథన్ అయిపోతుంది. ఆ మీదని యుఎస్ఏ కూడా ఏంటంటే ఇండో స్పెసిఫిక్ రీజియన్ మీద ఏంటంటే చాలా కన్సర్న్స్ అనేవి చూపిస్తుంది. అవునా కదా? సి హియర్. అయితే ఏంటంటే ఇక్కడున్న చిన్న చిన్న కంట్రీస్, ఓకే, ఇప్పుడు మేజర్ గా 12 నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఈ 12 కంట్రీస్. సి హియర్. మాల్దీవ్స్,
మాల్దీవ్స్, మారిషియస్, షెల్స్, కోమరోస్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇండోనేషియా ఇవన్నీ ఏంటి ఈ చుట్టుపక్కల ఉన్న రీజియన్స్ ఏనా ఇండోనేషియాకి? 1 మినిట్. అవునా కాదా? సో ఈ రీజియన్సే కదమ్మా. సో ఈ రీజియన్సే కదా! ఈ చుట్టుపక్కల ఉన్నాయి కదా! సో ఇవన్నీ ఒక ఒక్కసారి టుగెదర్ అయ్యుంటే, కంబైన్ అయ్యుంటే ఈ చైనీస్ యొక్క అగ్రెషన్‌ని తగ్గించవచ్చన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ ఎడిషన్స్ అనేవి ఫార్మ్ చేయడం జరుగుతుంది. అయితే సీ హియర్. అయితే ఇలా ఫార్మ్ అవ్వడం వల్ల ఇండియా ఆల్రెడీ మేజర్‌గా వచ్చే ఛాలెంజెస్‌ని మీరు ఆల్రెడీ చూసుంటారు. క్వాడ్ ఫార్మ్ అవుతుంది అండ్ మలబార్ ఎక్సర్‌సైజ్ అండ్ ఈ లాజిస్టిక్ డీల్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నేవీ మన ఇండియన్ ఒక నేవీ ఇండో పెసిఫిక్ రీజియన్‌లో డామినెన్స్ కోసం ట్రై చేస్తున్న చైనాని ఎలా కౌంటర్ చేయడానికి దాని యొక్క ప్లాన్స్ ఏంటి? ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏ ఏ మూవ్స్ తీసుకుంటున్నాయి? ఏ ప్లాన్స్ అనేవి వాళ్ళు ఫ్రేమ్ వర్క్ చేసుకుంటున్నారనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ చూడండి. ఆల్రెడీ ఈ చైనా అనేది పీపుల్ లిబరేషన్ ఆర్మీ. జనరల్‌గా చైనా ఏంటి పీపుల్ లిబరేషన్ ఆర్మీ అని పిలుస్తారు. అవునా కదా! అది ఆల్రెడీ ఈ జీపోర్ట్‌లో చూడండి. యాక్చువల్‌గా నేను ఇక్కడ మ్యాప్‌లో చూపించానమ్మా. చూపించలేదు. యాక్చువల్‌గా ఇక్కడ ఉంటుంది. సీ హియర్. ఇక్కడ ఉంటుంది యాక్చువల్‌గా. ఈ రీజియన్‌లో ఉంటుంది. ఓకే. అక్కడ ఆల్రెడీ తన యొక్క బేస్ ఆఫ్రికాలో తన యొక్క బేస్‌ని ఎస్టాబ్లిష్ చేసిందన్నమాట జీపాట్. దేనికి? టు క్రియేట్ షిప్స్. షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యాక్చువల్‌గా అక్కడ తన యొక్క బేస్‌ని సెటప్ చేసింది. ఇది ఒక స్ట్రాటజిక్ పర్పస్‌కి. చైనా ఇక్కడ క్రియేట్ చేయడం మెయిన్ కారణం ఒక స్ట్రాటజిక్ పర్పస్‌కి. ఓకే. అది ఎందుకో చెప్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ ఆల్రెడీ అగ్రెసివ్‌గా మూవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ జీబోట్‌లో తన యొక్క బేస్‌ని సెటప్ చేసింది. ఇలాంటి చైనా యొక్క అగ్రెషన్‌ని తగ్గించటానికి ఓకే. సో వీళ్ళందరూ కలిసి వీళ్ళు మెన్షన్ చేయలేదు పర్టిక్యులర్ కంట్రీ పేరని చెప్పేసి. కానీ మెన్షన్ చేయకపోయినా అందరికీ కూడా అది అండర్‌స్టూడ్. ఇట్ ఈస్ చైనా అని చెప్పేసి. ఓకే. వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ తీసుకుంటున్నారు. ఇది ఏ స్టెప్స్ తీసుకుంటుంది. ఫస్ట్ థింగ్ చూడండి మలబార్ ఎక్సర్సైజ్. మలబార్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. మలబార్ కోస్ట్‌లో యూఎస్ అండ్ ఇండియా ఈ మలబార్ కోస్ట్‌లో మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ మిలిటరీ డ్రిల్స్ ఈ నేవీ డ్రిల్స్ అండ్ నేవీ ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేస్తాయి. ఓకే. యాక్చువల్‌గా ఈ కోయలేషన్ అనేది 1992 నుంచే స్టార్ట్ అవ్వటం జరిగింది. ఎందుకు ఈ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఎందుకు చేయాలి? ఓకే. డైరెక్ట్‌గా వాళ్ళు నేవీని రిక్రూట్ చేసుకొని డైరెక్ట్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, థ్రెట్ వచ్చినా డైరెక్ట్‌గా పంపించేస్తుందా? అవ్వదు కదా! వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి. డ్రిల్స్ జరిగితేనే వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఇంకా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది కదా! రేపు ఎప్పుడైనా వార్‌ఫేర్ వచ్చినా వాళ్ళు ఎఫిషియన్సీ‌గా వర్క్ చేయాలంటే ఆల్రెడీ వాళ్ళకి మాక్ డ్రిల్స్ జరగాలి, ఎక్సర్సైజ్ జరగాలి. ఎవ్రీ ఇయర్ ఈ యూఎస్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ ఈ మలబార్ కోస్ట్ రీజియన్‌లో ఈ డ్రిల్స్ అండ్ నేవీ డ్రిల్స్ అండ్ ఎక్సర్సైజెస్ అనేవి వీళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఈ స్కోప్‌లో ఈ 2 రీజియన్స్‌తో పాటు ఇంకొక 2 కంట్రీస్ అనేవి వీటితో కంబైన్ అయ్యాయి. అవే ఒకటి ఆస్ట్రేలియా, ఇంకొకటి జపాన్. ఆస్ట్రేలియా అండ్ జపాన్ కూడా మేము ఈ డ్రిల్స్ అండ్ ఎక్సర్సైజెస్‌లో ఇన్వాల్వ్ అవుతాము. దట్ వి కెన్ మా యొక్క ఆర్మీస్‌ని మేము ఎఫిషియన్సీ‌గా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి. నాట్ ఆర్మీస్, నేవీస్ ఎఫిషియన్సీ‌గా తయారు చేసుకోవచ్చు అన్న ఐడియాతో ఈ 4 ప్రెజెంట్ ఈ మలబార్ కోస్ట్ రీజియన్‌లో ఈ 4 కంట్రీస్ కూడా ఈ ఎక్సర్సైజెస్ అండ్ డ్రిల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. వీళ్ళేమన్నారు? ఇలా డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కదా! దానివల్ల ఈ డ్రిల్స్ కండక్ట్ చేయడం వల్ల ఈ నేవీకి ఎంత యూజ్ అవుతుందో చెప్తున్నారు. కాంప్లెక్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేవి స్కోప్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది ఇయర్ బై ఇయర్ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటున్నారంట. స్కోప్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్‌ని ఏం చేస్తున్నారమ్మా? ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఛాలెంజెస్ ఏవైనా ఛాలెంజెస్ వచ్చినా వాళ్ళు ఈజీలీ కమ్ ఇన్ ఎ ప్లగ్ అండ్ ఆపరేట్. వాళ్ళు ఈజీగా ఈ ఎక్సర్సైజెస్ వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ అనేది చాలా ఎఫిషియన్సీ‌గా జరిగింది. ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన యూఎస్‌తో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఏవైనా ఛాలెంజెస్‌ని వాళ్ళు ఆపరేట్ చేయడానికి స్కోప్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఈ మలబార్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుందని వాళ్ళు చెప్పటం జరిగింది. ఓకే. ఇక్కడ ఒక్క టాపిక్ చెప్తానమ్మా. క్వాడ్. యాక్చువల్‌గా
ఎప్పుడైతే ఈ 4 కంట్రీస్ ఏంటంటే మిలిటరీ ఎక్సర్‌సైజెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారో, ఈ టాపిక్ చాలా ఇంటర్ రిలేట్. అందుకే నేను ఈ టాపిక్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. ఓకే. సో, దీనికొక మిలిటరీ యాంగిల్ ఇవ్వాలి. ఒక క్వాడ్ ఫార్మేషన్ అనేది క్వాడ్ ఫార్మ్ అయింది. ఈ 4 కంట్రీసే యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ కలిపి క్వాడ్ ఫార్మేషన్ అనేది ఫార్మ్ చేసాయి. అయితే ఏంటంటే, దీనికి మిలిటరీ యాంగిల్ అంటే మిలిటరీ ఏలియన్స్ అనేది ఫార్మ్ చేయాలని యూఎస్ ఏంటంటే, సో, ఇండియాని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది. కానీ ఇండియా ఆ మిలిటరీ ఏలియన్స్ మాత్రం ఫార్మ్ చేయడానికి హెసిటేట్ చేసింది. ఎందుకు హెసిటేట్ చేసింది? సో, ఎప్పుడైతే నేను ఈ ఏలియన్స్‌తో ఫార్మ్ అయ్యానో, మిలిటరీ ఏలియన్స్ అనేది నేను ఫార్మ్ చేశానో, ఖచ్చితంగా అది నేను చైనాకి డైరెక్ట్‌గా ఛాలెంజ్ విసిరినట్టే. సో, ఏంటంటే అప్పటికే మనకేంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఏంటంటే మనకి బోర్డర్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువగా రైజ్ అయ్యేవి. సో, ఇలాంటి టైంలో మేము ఒక మిలిటరీ అలయన్స్ అనేది ఫార్మ్ చేస్తే ఏంటంటే కంప్లీట్‌గా సో, మేము చైనాని రెచ్చగొట్టినట్టు అవుతుంది. సో, టెన్షన్స్ అనేవి బోర్డర్‌లో ఇంకా ఎక్కువగా రైజ్ అయిపోతాయి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏంటంటే చైనాని ఫేస్ చేయడం ఇండియాకి అంత ఈజీ కాదు. సో, అందుకని చెప్పేసి దాని యొక్క నేషనల్ ఇంట్రెస్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని ఇండియా ఏంటంటే ససేమిరా నేను దీని యొక్క మిలిటరీ యాంగిల్ అనేది ఇవ్వనని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, అది అర్థం చేసుకున్న యూఎస్ ఏంటంటే ఇంకా ఇండియాతో పనవ్వదని చెప్పేసి వెంటనే దాని యొక్క మకాం మార్చేసి ఆస్ట్రేలియా, యూకే అండ్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి ఒక ట్రైలేటరల్ గ్రూపింగ్ ఫార్మ్ అయింది. అదే ఆకస్. ఓకే. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్. సో, దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సో, మిలిటరీ ఏలియన్స్ ఇవ్వటం. దేనికి? ఇండో స్పెసిఫిక్ రీజియన్‌లో. ఇండో పెసిఫిక్ రీజియన్‌లో చైనా యొక్క అగ్రెషన్‌ని తగ్గించటానికి ఫార్మ్ అయిన గ్రూపింగ్ అన్నమాట. ఓకేనాన్న? సీ హియర్. సో, ఈ క్వాడ్ వల్ల ఇండియాకి ఏమైనా యూజ్ అవుతుందా అంటే లేదు. ఇట్ ఈస్ జస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ కన్‌స్ట్రక్ట్‌లో మాత్రమే ఉంది. సో, దానివల్ల ఏంటంటే నేవీకి ఎటువంటి యుటిలైజేషన్స్ దాని యొక్క స్కోప్ అనేది ఏమీ లేదు. బట్ మలబార్ ఎక్సర్‌సైజ్ వల్ల ఏంటంటే నేవీ వాళ్ళకి వాళ్ళ యొక్క స్కోప్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ లాజిస్టిక్స్ డీల్స్ అండ్ ఫౌండేషనల్ అగ్రీమెంట్స్. చాలా అగ్రీమెంట్స్ అయ్యాయి. చాలా లాజిస్టిక్ డీల్స్ అనేవి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్ అనేది ఇండియా అనేది చాలా కంట్రీస్‌తో జరగడం జరిగింది. చూడండి హియర్. ఇక్కడ చూసారా? గామ్. ఓకే. సో, ఈ అగ్రీమెంట్‌లో ఏంటంటే పార్ట్‌గా ఏంటంటే ఇండియా ఓకే. ఇక్కడ గామ్ గాని లేకపోతే ఇక్కడ ఆస్ట్రేలియాతో. ఈ 2 కంట్రీస్‌లో ఏంటంటే వాళ్ళ యొక్క షిప్స్‌ని అక్కడి వరకు తీసుకువెళ్ళి ఏంటంటే వీళ్ళకి సీ హియర్. సారీ. ఫ్యూయల్ అనేది నింపుకోవచ్చు. ఓకే. దే కెన్ టేక్ ఫ్యూయల్ ఫ్రమ్ దేర్ ట్యాంక్స్. సో, ఆ వాళ్ళక్కడికి వెళ్లి వాళ్ళు డిప్లాయ్ అవ్వొచ్చన్నమాట. దే కెన్ డిప్లాయ్ ఆఫ్ ఇన్ దట్ రీజియన్స్. ఎక్కడెక్కడ? గామ్ అండ్ ఆస్ట్రేలియా రీజియన్స్‌లో. అండ్ దే కెన్ టేక్ ఫ్యూయల్ ఫ్రమ్ దేర్ ట్యాంక్స్. ఆ ట్యాంక్స్ నుంచి వాళ్ళు ఫ్యూయల్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది ఎందుకు యూజ్ అవుతుంది? జనరల్‌గా ఒక కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి ఇస్తారా? లేదు. సో, ఎందుకు యూజ్ అవుతుంది ప్రెజెంట్ అంటే బికాస్ ఆఫ్ దిస్ లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్. సో, నేవీకి ఎప్పుడైనా సరే వాళ్ళకి రీచ్ అండ్ సస్టెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ప్రెజెంట్ ఇండియన్ నేవీ రీచ్ అండ్ సస్టెనెన్స్ యొక్క 2 ప్రిన్సిపల్స్ కూడా ఫుల్‌ఫిల్ అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ మెయిన్‌లీ బికాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ లాజిస్టిక్స్ డీల్స్ అండ్ ఫౌండేషనల్ అగ్రీమెంట్స్ అని చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మోరోవర్ సీ హియర్ వెపన్స్ అండ్ నార్కోటిక్స్ స్మగ్లింగ్. సో, జనరల్‌గా ఏంటంటే మనం చేసే నెక్స్ట్ సో, ఏంటమ్మా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను? చైనా యొక్క అగ్రెషన్‌ని తగ్గించడానికి. ఈ చైనా యొక్క అగ్రెషన్‌ని తగ్గించడానికి ఏంటి? వీళ్ళు మలబార్ ఎక్సర్‌సైజ్ కండక్ట్ చేస్తున్నారు. సో థట్ అగ్రెషన్ అనేది తగ్గించడానికి వాళ్ళు చూసుకుంటున్నారు. అవునా? కాదా? అండ్ ఏంటంటే ఈ లాజిస్టిక్స్ డీల్స్ వల్ల ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్‌తో ఏంటంటే వాళ్ళు అక్కడ డిప్లాయ్ ఆఫ్ అయ్యి ఫ్యూయల్ అనేది వాళ్ళు ఆహ్, తీసుకోవడానికి ఏంటంటే స్కోప్ కూడా వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ చైనాస్ యొక్క అగ్రెషన్‌ని వాళ్ళు కౌంటర్ చేయడానికి చాలా మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. నేను ఆ పాయింట్ కూడా నేను చాలా ఆబ్జెక్టివ్స్ అనేవి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ వెపన్స్ అండ్ నార్కోటిక్ స్మగ్లింగ్ దీని గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశానమ్మా. నేను ఒకసారి కావాలంటే చూడండి. సో, జనరల్‌గా ఈ నార్కోటిక్స్ అండ్ వెపన్ స్మగ్లింగ్ 2 కూడా ఇంటర్ రిలేటెడ్. ఓకే. సో, వెపన్స్ సప్లై చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని సో, డ్రగ్స్‌కి అడిక్ట్ చేసి ఏంటంటే వీళ్ళు ఈ 2 కూడా ఖచ్చితంగా ఈ 2 కూడా ఇంటర్‌లింక్ అవుతూనే ఉంటాయి. సో, జనరల్‌గా ఏంటంటే, ఈ ఐసిస్ కే గ్రూపింగ్ వాళ్ళు, సో, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళేంటంటే, వాళ్ళు ఈ డ్రగ్స్ అనేవి ఈ సీ రూట్‌ని బేస్ చేసుకొనే ఎక్కువగా స్మగుల్ చేస్తారు. చూడండి హియర్. ఇక్కడ అబ్జర్వ్ చేసారమ్మా?
ఈ ఏరియా నుంచి ఓకే. పాకిస్తాన్ కరాచీ రీజియన్ వరకు ఈ కంప్లీట్‌గా దీన్ని మకరన్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. మకరన్ కోస్ట్ అని పిలుస్తారనమాట. ఓకే. ఇది ఎందుకు చెప్పానో చూడండి హియర్. ఇక్కడ ఇండియా ఉన్నదా? సో జనరల్‌గా వీళ్ళేం చేస్తారు అంటే ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ గాని, వెపన్స్ గాని వాళ్ళు ఎలా స్మగ్లింగ్స్ త్రూ సీ రూటే కదా! సో మేజర్‌గా దీన్ని అబ్‌స్ట్రాక్ట్ చేయాలి అంటే, ఆపాలి అంటే ఎవరికి మెయిన్ ఎజెండా? నేవీ వాళ్ళే ఆపాలి. ఈ స్మగ్లింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. సో ఇక్కడ కదా! ఈ రీజియన్ వరకు కదా! యాక్చువల్‌గాన మకరన్ కోస్ట్. సో ఏంటంటే వీళ్ళు ఈ మకరన్ కోస్ట్ నుంచి ఈస్ట్ ఆఫ్రికా రీజియన్‌కి రావటం జరుగుతుంది. ఓకే. మకరన్ కోస్ట్ నుంచి స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఈస్ట్ ఆఫ్రికన్ రీజియన్‌కి జరుగుతుంది. ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రీజియన్ నుంచి ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా? మాల్దీవ్స్, షేషెల్స్ అవునా కదా? సో ఈ స్మాల్ రీజియన్స్ ఇవన్నీ ఏంటి టూరిజం మీద డిపెండ్ అయ్యే ఎకానమీస్. టూరిజం డిపెండెంట్ ఎకానమీస్. అవునా కదా! సో వీటి మీద డిపెండ్ అయ్యే ఈ చిన్న చిన్నగా ఉంటాయి కదా ఐలాండ్స్. సో అక్కడి నుంచి చిన్న చిన్న ఐలాండ్స్ అనేవి వీళ్ళు స్మగుల్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఏంటంటే శ్రీలంక శ్రీలంక నుంచి ఇండియాలోకి ఈ వెపన్స్ అండ్ డ్రగ్స్‌ని స్మగుల్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? సో ఎక్కడి నుంచమ్మా? ఈ మకరన్ కోస్ట్ నుంచి ఈస్ట్ ఆఫ్రికన్ రీజియన్ ఏంటంటే ఈ టూరిజం బేస్డ్ ఎకానమీస్ అయిన చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి చూసారా? సో ఇక్కడి నుంచి శ్రీలంక నుంచి వీళ్ళు ఇండియాలోకి డైరెక్ట్‌గా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రెజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తున్న రూట్. సో నేవీ వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ వెపన్స్ అండ్ డ్రగ్స్ స్మగ్లింగ్. ఓకే. సో దీన్ని, దీన్ని యాక్చువల్‌గా దీన్ని ఫేస్ చేయడానికి దీన్ని ఎరాడికేట్ చేయడానికి వీళ్ళేంటంటే ఒక న్యూ ఇనిషియేటివ్ అనేది నేవీ వాళ్ళు న్యూ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ కాల్డ్ 1 మినిట్ గైస్. సో విచ్ ఈస్ కాల్డ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. ఒక కాన్క్లేవ్ అనేది వాళ్ళు జనరల్‌గా ఇనిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. దేనికి? ఈ వెపన్స్ అండ్ నార్కోటిక్ స్మగ్లింగ్ ని ఎరాడికేట్ చేయడానికి. సో ఈ కాన్క్లేవ్‌లో ఏంటంటే దే ఆర్ డిజైనింగ్ ఆపరేషన్స్. దాన్ని ఎలా కౌంటర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ సీ హియర్. మిషన్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సీ హియర్. సో ఈ 2017లో ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్‌లో ఈ కంప్లీట్ ఇండియన్ ఓషన్ రీజియన్‌లో కొన్ని కీ ఏరియాస్‌లో ఏంటంటే రెగ్యులర్‌గా వీళ్ళు ఈ నేవీని డిప్లాయ్ చేస్తున్నారు. ఓకే. సో ఇలా డిప్లాయ్ చేస్తున్నారు కదా! సో దానివల్ల నేవీకి ఏమైనా యూజ్ అవుతుందా? అని చెప్పేసి అడిగితే ఏంటంటే వాళ్ళేంటంటే ఖచ్చితంగా అవును అని చెప్పడం జరిగింది. అది ఎలా యూజ్ అవుతుందంట? ఎప్పుడైతే ఇక్కడ ఇంపార్టెంట్ కీ ఏరియాస్‌లో ఈ నేవీ అనేది డిప్లాయ్ అవుతున్నారో, సో అలా డిప్లాయ్ అవ్వడం వల్ల దే ఆర్ increasing the ఫెమిలియారిటీ ఆఫ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్. సో ఆ ఏరియా మీద వాళ్ళకి ఒక ఫెమిలియారిటీ అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఆపరేట్ చేయడం ఫ్యూచర్‌లో ఎటువంటి ఛాలెంజెస్ అనేవి వచ్చినా సరే దాన్ని ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా వాళ్ళకి టాస్క్ అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందో. సో ఇంతకు ముందంటే అలా డిప్లాయ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఎక్కడైనా ఏ రీజియన్‌లో అయినా ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒక దగ్గర ఉంటే ఏంటంటే ఈస్ట్‌లో ఛాలెంజ్ వస్తుంటే ఆ ఏరియా మీద వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అంత ఫెమిలియారిటీ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే, ఈవెన్ దో వాళ్ళ ఎఫిషియన్సీ అయినా సరే, ఏంటంటే ఆ రీజియన్ మీద వాళ్ళకి పట్టు అనేది లేకపోవడం వల్ల ఏంటంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో, డిఫరెంట్ కీ ఏరియాస్‌లో ఈ నేవీ అనేది డిప్లాయ్ చేయడం వల్ల అండర్ మిషన్ బేస్డ్ డిప్లాయ్‌మెంట్స్ వల్ల ఏంటంటే, ఆ ఏరియా మీద ఏంటంటే వాళ్ళకి గ్రిప్ అనేది వస్తుంది. ఫెమిలియారిటీ వస్తుంది. రేపు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఆ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేసినా వాళ్ళు ఈజీగా ఆపరేట్ చేసే స్కోప్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ ఎప్పుడైనా ఏ ఏ ఏరియా నుంచైనా, ఏ సెగ్మెంట్ నుంచైనా వాళ్ళకి ఏవైనా థ్రెట్స్ వస్తే ఈజీగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాగా దీనివల్ల ఏంటంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల ఈ ఇండియన్ నేవీ అనేది దే ట్రాన్స్‌ఫార్మ్డ్ ఫ్రమ్ డిప్లాయ్‌మెంట్ రెడీ నేవీ టు డిప్లాయిడ్ నేవీ. చాలా డిఫరెన్స్ ఉంది. డిప్లాయ్ చేసుకున్నారు.
ఓకే. అంటే ఒక నేవీని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఓకే. ఏదైనా ఛాలెంజ్ వస్తే ఫేస్ చెయ్యటానికి. ఓకే. అక్కడ డిప్లాయ్‌మెంట్‌ని రెడీ చేసుకున్నారు అంతే. బట్ నౌ ఇట్ ఈస్ డిప్లాయిడ్ నేవీ. సో, ఏదొచ్చినా వాళ్ళు జస్ట్ రెడీగా ఉన్నారు మాత్రమే. బట్ ఇప్పుడేంటంటే డిప్లాయిడ్ నేవీ అంటే సో, ఏదొచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్‌లో వారి ఎఫిషియన్సీ అండ్ ఈ మలబార్ ఎక్సర్‌సైజ్ వల్ల వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎక్సర్‌సైజెస్ వల్ల అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫెమిలియారిటీ ఈ మిషన్ బేస్డ్ డిప్లాయ్‌మెంట్స్ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఫెమిలియారిటీ అనేది పెరుగుతుంది. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ స్మగ్లింగ్‌ని ఎరాడికేట్ చేయడానికి ఈ ఆపరేషన్స్‌ని డిఫరెంట్ కంట్రీస్‌తో డిజైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే సో, ఈ స్మగ్లింగ్‌ని వాళ్ళు ఎరాడికేట్ చేయడానికి స్కోప్ అనేది దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి సస్టెనెన్స్ అండ్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో, దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్‌తో జరిగిన ఈ లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్ వల్ల ఏంటంటే సో, వాళ్ళు ఏ కంట్రీస్ అయితే ఈ అగ్రీమెంట్స్ అనేవి సైన్ చేసి ఆ కంట్రీస్ దగ్గరికెళ్ళి ఎప్పుడైనా ఫ్యూయల్ అనేది డిక్రీజ్ అయినా సరే ఆ ట్యాంక్స్ దగ్గరికెళ్ళి ఫ్యూయల్ ఫిలప్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఇస్తుంది. సో, ఈ విధంగా ఏంటంటే నేవీ దాని యొక్క ఎఫిషియన్సీ అనేది దాని యొక్క యాక్టివిటీస్ యొక్క ఎఫిషియన్సీ అనేది సో, డే బై డే ఏంటంటే ఇంక్రీజ్ చేసుకునే స్కోప్ అనేది పెరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఏంటంటే ఫైనల్‌గా ఏంటమ్మా సో, ఇప్పటి వరకు ఉన్న థర్డ్ ఎడిషన్‌లో ఈ మేజర్ డెవలప్‌మెంట్స్ అనేవి ఏంటొచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా వైలు ఈ ఎడిషన్‌లో తీసుకున్న ఛాలెంజెస్ ఏంటంటే సో, ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అన్ని కంట్రీస్ కలిపి ఇన్ఫర్మేషన్ షేరింగ్‌ని అండ్ హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్, మారిటైమ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ అంటే తెలుసా ఇదేమైనా గుర్తొచ్చిందా మారిటైమ్ లా ఎన్ఫోర్స్‌మెంట్స్? యూఎన్ క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ ద సీ అవునా కదా! ఇట్ డిటర్మైన్స్ ద ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ. సో, ఏదైనా కంట్రీ అనేది ఆ! సో, ఏదైనా షిప్ ఆర్ ఏదైనా వెసెల్ అనేది ఏంటంటే ఇండియా ఏదైనా ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లోకి ఎంటర్ అయితే సో, దాన్ని ఎలాగా టాకిల్ చేయాలి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఇన్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్. సో, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ గురించి వాళ్ళేంటంటే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడానికి ఏంటంటే వాళ్ళొక యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటున్నారని మెన్షన్ చేయడం జరిగింది. సో, ఐ థింక్ సో మీకేంటంటే ఈ టాపిక్ అనేది క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పేసని అనుకుంటున్నాను. సో, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. AP Odisha to work closely to resolve వాటర్ బోర్డర్ ఇష్యూస్. సో, ఆల్రెడీ మనకు తెలుసమ్మా ఏపీకి, ఒడిస్సాకి మధ్య ఏంటంటే వాటర్ అండ్ బోర్డర్ ఇష్యూస్ చాలా చాలా ఎక్కువగానే అయితే ఉన్నాయి. అయితే దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఓకే. ఏంటి సో, ఈ ఏపీ అండ్ ఒడిస్సా సీఎంస్ ఏంటంటే ఇద్దరు ఏంటంటే ఒక కార్డియల్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. సో, ఇద్దరేంటంటే మధ్య ఒక కార్డియల్ మీటింగ్ అనేది ఎస్టాబ్లిష్ జరిగింది. సో, ఈ మీటింగ్ వల్ల ఏంటంటే ఇట్ సెట్స్ ఎ టోన్ ఫర్ మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ టు రిసాల్వ్ వాటర్ అండ్ బోర్డర్ డిస్ప్యూట్స్. సో, ఈ మీటింగ్ నుంచి ఏంటంటే ఔట్‌కమ్ ఏంటంటే సో, దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఆల్ ద ఎక్స్‌పర్ట్స్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ దట్ ఈ 2 కంట్రీస్ మధ్య ఏంటంటే ఒక మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి సో, దే కెన్ రిసాల్వ్ దేర్ బోత్ వాటర్ అండ్ బోర్డర్ డిస్ప్యూట్స్ అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక జాయింట్ స్టేట్‌మెంట్ చెప్పడం జరిగింది. ఏంటంటే సో, ఈ ఇష్యూస్‌ని వాటర్ అండ్ బోర్డర్ డిస్ప్యూట్స్ ఇష్యూస్‌ని ఏంటంటే వాళ్ళు రిసాల్వ్ చేసుకోవడానికి ఒక హై లెవెల్ కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఆ హై లెవెల్ కమిటీ అనేది ఇట్ ఈస్ హెడెడ్ బై 2 చీఫ్ సెక్రటరీస్ అంటే ఆ కంట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ అండ్ ఈ కంట్రీకి నాట్ కంట్రీ స్టేట్స్. ఒడిస్సాకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఏంటంటే సో, వీళ్ళిద్దరూ హెడ్ చేస్తారు ఆ హై లెవెల్ కమిటీని. అండ్ దే విల్ లుక్ ఇంటూ థీస్ కీ ఇష్యూస్ అండ్ దే ట్రై టు రిసాల్వ్. సో, దాన్ని చాలా ఎఫిషియన్స్‌గా రిసాల్వ్ చేయడానికి ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్ ఒక స్పెసిఫిక్ టైమ్‌లో ఏంటంటే సో, వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అంటే వాళ్ళ యొక్క రిజల్యూషన్స్‌తో రావటం అనేది చేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సీ హియర్ అసలు ఆంధ్రప్రదేశ్‌కి, ఒడిస్సాకి మధ్య ఉన్న కీ ఇష్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ వన్ ఏంటంటే జంజావతి ప్రాజెక్ట్. ఇది యాక్చువల్‌గా విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఉందమ్మా. ఓకే. జంజావతి ప్రాజెక్ట్. ఓకే. ఇది యాక్చువల్‌గా ఈ జంజావతి ప్రాజెక్ట్ అనేది 1976 లోనే డిజైన్ చేశారు. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే సీ హియర్ ఆంధ్రప్రదేశ్‌లో 24,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది కల్టివేట్ అవుతుంది. అంటే దానికి వాటర్ సప్లై అనేది ఈ జంజావతి ప్రాజెక్ట్ నుంచి వాటర్ సప్లై అనేది దీనికి వస్తుంది. ఓకే. వాటర్ సప్లై. 1 మినిట్ గైస్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఎన్‌ష్యూర్స్ వాటర్ సప్లై టు 24,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏ డివిజన్ అమ్మా? పార్వతీపురం డివిజన్. పార్వతీపురం డివిజన్‌లో ఏంటంటే 24,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్‌కి వాటర్ సప్లైని ఎన్‌ష్యూర్ చేస్తుంది. ఏంటి? ఈ జంజావతి ప్రాజెక్ట్ అనేది. అయితే
ఈ మెయిన్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే, సో ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయాలంటే ఒడిస్సా జ్యూరిడిక్షన్‌లో ఉన్న 848 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా ఖచ్చితంగా కావాలి. సో దానికోసం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ప్రెజెంట్ పెండింగ్‌లో ఉంది. సో దీన్ని ఈ ఇష్యూని ఎరాడికేట్ చేస్తూ దీనికొక కంప్లీట్‌గా ఒక రిజల్యూషన్ తీసుకురావడం ఎందుకంటే 2 గవర్నమెంట్స్ కూడా వర్క్ ఆన్ చేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఈ ప్రాజెక్టే గాని ఎర్లీగా కంప్లీట్ అయితే సో ఖచ్చితంగా ఏంటంటే 2 గవర్నమెంట్స్ మేజర్‌గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ఏంటంటే ఈ పార్వతీపురం డివిజన్‌లో 24,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కల్టివేషన్‌కి చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ మేజర్ ఈ కీ ఇష్యూ ఏంటంటే నెరడి బ్యారేజ్. సో ఈ నెరడి బ్యారేజ్ అనేది ఏంటంటే వంశధార రివర్ మీద యాక్చువల్‌గా కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో ఇది యాక్చువల్‌గా 1962 నుంచి కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ బ్యారేజ్ యొక్క ఇష్యూ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఆల్‌మోస్ట్ 1,00,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది కల్టివేట్ అవుతుంది. బికాజ్ ఈ వంశధార రివర్ నుంచి ఏంటంటే మనకి వాటర్ సప్లై అనేది ఎన్‌ష్యూర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్యారేజ్ అనేది కన్‌స్ట్రక్ట్ కంప్లీట్ అవుతుందో, సో ఇట్ ఎన్‌ష్యూర్స్ ద వంశధార రివర్ వాటర్ అనేది ఇన్ ఆర్డర్ టు కల్టివేట్ 1,00,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. ఓకే. సో ఈ 2 మేజర్ ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడానికి ఏంటంటే 2 గవర్నమెంట్స్ కూడా వర్క్ ఆన్ చేస్తాయని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువగా ఎప్పుడైనా చూసారా 2 స్టేట్స్‌కి మధ్య ఉన్న బార్డర్ పీపుల్ 2 స్టేట్స్ మధ్య ఉన్న బార్డర్ చూసారా? అక్కడున్న పీపులే మేజర్‌గా ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి. సో అలా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా జోన్స్‌లో మిడిల్‌లో ఉన్న పార్ట్ అండ్ కోటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్. సో యాక్చువల్‌గా ఏంటంటే వీల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. వాటిని కూడా ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడానికి 2 గవర్నమెంట్స్ ఏంటంటే స్టెప్ ఇన్ చేస్తాయని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ కీ ఇష్యూస్ లైక్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫర్ బహుదా రివర్స్ అండ్ మ్యూచువల్ ఎన్ఓసి ఫర్ ద బలిమెల అండ్ అప్పర్ సీలేరు ఇన్ ద ఎనర్జీ సెక్టర్. సో ఇలా 6 మేజర్ కీ ఇష్యూస్ గురించి ఏంటంటే 2 గవర్నమెంట్స్ ఏంటంటే ఒక యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ అనేది క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటాం. త్వరలో రిజాల్వ్ చేసుకుంటాం అని చెప్పేసి ఒక ఇనిషియేషన్ అయితే స్టార్ట్ చేసాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బోర్డర్ ఇష్యూస్ లైక్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ గంజా కల్టివేషన్ ఈ 2 ఇష్యూస్ ని కూడా రిజాల్వ్ చేసుకోవడానికి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని గంజా కల్టివేషన్ ని ఎరాడికేట్ చేయడానికి ఓకే ఎరాడికేట్ చేయడానికి ఏంటంటే యాక్షన్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ దానికి ఖచ్చితంగా 2 గవర్నమెంట్స్ ఏంటంటే సపోర్ట్ చేసుకుంటూ మ్యూచువల్ కోఆపరేషన్ మీద ఏంటంటే ఈ కీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకోవడానికి మేము ఒక ఇనిషియేషన్ తీసుకున్నామని చెప్పడం అయితే జరిగింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏపీ ఒడిస్సా టు వర్క్ క్లోజ్లీ టు రిజాల్వ్ వాటర్ బార్డర్ ఇష్యూస్ టాపిక్. సో ఐ థింక్ సో నేను మీకు ఈ టాపిక్స్ 3 టాపిక్స్ కాంప్రహెన్సివ్ గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకే. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.